ఏలూరు సత్రంపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఇటీవల మృతి చెందిన ఉపాధ్యాయురాలు సూర్యదేవర రాజ్యలక్ష్మి జ్ఞాపకార్థం సోమవారం ఉదయం స్కూల్ విద్యార్థుల సమావేశంలో ఆమె భర్త యార్లగడ్డ జగదీశ్వరరావు, ఉపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి జ్ఞాపకార్థం నిరుపేద విద్యార్థి ఆలపాటి సాయి గణేష్కు 30,000 రూపాయల చెక్కును ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్పర్సన్ అడుసుమిల్లి నిర్మల, డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మేతర అజయ్ బాబు, ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ జాతీయ అధ్యక్షులు దేవరకొండ వెంకటేశ్వరరావు, ఎంఈఓ రమణ చేతుల మీదుగా చెక్కును అందించారు. ముందుగా టీచర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డీఎస్పీ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి చదువు ద్వారా అభివృద్ధి చెందుతారని, చదువుకు పేదరికం అడ్డురాదని, ప్రతిభ ఉంటే రాణించగలరని అన్నారు. నిర్మల మాట్లాడుతూ రాజ్యలక్ష్మి ఆదర్శమూర్తని, గొప్ప సంఘ సేవకురాలని, మానవతా మూర్తి అని తెలిపారు. అజయ్ బాబు మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఉద్యోగం చేసి రిటైర్ అయిన యార్లగడ్డ జగదీష్ ఒక ఉన్నతమైన ఆశయంతో, భావజాలంతో బుద్ధిస్ట్గా సేవలు అందిస్తున్నారని తెలిపారు. డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాజ్యలక్ష్మి, జగదీశ్వరరావు ఆదర్శ దంపతులని, వారు అనేక సేవలు చేస్తూ అందరి మన్ననలు పొందిన గొప్ప సంఘ సేవకులని అన్నారు. కార్యక్రమంలో కొమ్మోజు శ్రీనివాసరావు, హెచ్ఎం శ్రీనివాసరావు, కుంగ్ఫు మాస్టర్ రాఘవ, ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు మేతర అజయ్ బాబు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా ఉన్నాను. ప్రముఖ సంఘ సేవకులు, సామాజికవేత్త మేతర అజయ్ బాబు గారికి, వేదిక మీద ఉన్న ఎంఈఓ గారు రమణయ్య గారికి, ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు గారికి, ఈనాటి కార్యక్రమానికి మూలకర్త, ఈ పాఠశాలలో పనిచేసి మన నుంచి భౌతికంగా దూరమైన ప్రముఖ సంఘ సేవకురాలు, ఉపాధ్యాయులు, విభిన్న కాలంలో విభిన్న రంగాల్లో మేటి బహుముఖ ప్రజ్ఞాశాలి సోదరి సూర్యదేవర రాజ్యలక్ష్మి గారి ఈ ధన్యవాదాలు అర్పిస్తూ, ఈ పాఠశాలలో పేద విద్యార్థులకు సంబంధించి